అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమున్నావే. ఐశ్వర్యరాయ్ కాజల్ కూడా నీ తర్వాతే. నెక్స్ట్ జనరేషన్ లో హీరోయిన్ నువ్వే. పో ఇంకా. హలో, ఎవరు? చెప్పండి సార్. చాక్లెట్ రూమా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. దిల్లున్నోడ్రా, ఆల్బమ్ చూడగానే రమ్మన్నాడు. మరి మా మనోజ్ అన్న స్టోర్లో వినగానే డిస్కస్ చేద్దాం అన్నాడు. నమస్తే సార్. టేక్ యువర్ సీట్. నిన్న స్టోరీ లైన్ చూసా, ఇప్పుడు స్క్రిప్ట్ విన్నా. ఎక్స్ట్రాడినరీ. ఒక్కో డైనమేట్లో ఉంది. థ్యాంక్ యూ సార్. ఎవరి దగ్గర చేసా అన్నా? ఆర్జీవి గారి దగ్గర సార్. ఓ, ఆర్జీవి దగ్గర. ఎక్స్పీరియన్స్ అది పోన్లే, 25 ఇస్తా. వినాయక్ ఖాళీ ఉన్నాడంట, ఇద్దామా? ఇది ఇండస్ట్రీ అమ్మా, అంత మొండితనం పనికిరాదు. కూర్చోమ్మా. నీ ఆల్బమ్ చూసానమ్మా, అంతా ఓకే. కానీ ఏంటి సార్? హీరోయిన్లు ఎక్కువైపోయారు కానీ ఐటమ్ సాంగ్ ఉంది, చేస్తావా? వాడి పేరులో ఉన్న దిల్లు వాడి మనసులో లేదురా. లేదంటే నన్ను ఐటమ్ సాంగ్ చేయమని అడుగుతాడా? మరి మనోజ్ అన్న 25 ఇస్తా స్క్రిప్ట్ ఇచ్చామన్నాడు. ఇదేమన్నా పాకెట్ల పెన్న అడగాని తీసేయడానికి? ఆర్జీవి ఆయనలో ఉన్న ఫైర్ నీలో లేదమ్మా. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఓకేనా? ఎన్ని సినిమాల్లో చేసావు? ఇంకొంచెం బెటర్గా ట్రై చేయకూడదు? బ్యాక్గ్రౌండ్ ఉందా? ఆల్బమ్ ఇచ్చేది చూసి చెప్తా. వీడు రంగా, వరుణ్ గాడి జాన్ జిగిరి, కమిడియన్ అవుదామని కడప నుండి వచ్చాడు. ఇంత లాగెందుకు భయ్యా? ఇద్దరం 50-50 తీసుకుందాం. మిగతా 900 మీ అయ్యి తీసుకుంటాడా? ట్రయల్ షూట్ కావాలమ్మా. ఓ 5 lakhs ఉంటే చూడు, నేనే డైరెక్ట్ చేస్తా. రిలీజ్ చేద్దాం 3 months లో.
వదిలే బావా, ఈ ప్రొడ్యూసర్ కాకపోతే ఇంకో ప్రొడ్యూసరు. దరిద్రుడా, ఒక్కసారి కూడా పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తో వెయిట్ చేయవరా? మా బావే కదా. హీరోయిన్ అంటే చాలా మందిని ఫేస్ చేయాలమ్మా, కొంతమందిని సాటిస్ఫై చేయాలి. నీకు ఓకేనా? లైవ్ ఎక్స్పీరియన్స్ కావాలి. కొంచెం బిజీగా ఉన్నాను, మళ్ళీ కలుద్దాం. బీటెక్ చేసి ఫిలిమ్స్ ఎందుకమ్మా? రే సాలే, నేను బీటెక్ చేస్తే నీకెందుకు, ఏది చేయకపోతే నీకెందుకు? అయినా హీరోయిన్ అవడానికి క్వాలిఫికేషన్ ఏంట్రా? హలో, ఎక్స్క్యూజ్ మీ. బావో, ఇప్పుడే తిరుపతి వచ్చినా, నువ్వేం కంగారు పడ మాకు, నేనంతా సక్కం చేసినా కానీ. బా ఒకసారి లైన్లో ఉండు బా, నేను మళ్ళా చేస్తా. ఏంది పెద్ద ఆయన, రోడ్డు దాటాలని నా లోంటి వాళ్ళకి చెప్పాలి కదా, నువ్వే దాటేస్తే ఎలా? థ్యాంక్స్ బాబు. అబ్బో, నీ మొహానికి ఇంగ్లీష్ ఒకటి, పద. ఇది పొగులారీత్రా బాబు. నేను ఈ ఊరికి కొత్త పెద్ద ఆయన, నాకేం తెలుసు? ఫ్రాంక్గా చెప్పాలంటే మీ కొత్త డైరెక్టర్లతో చేయడం కష్టమమ్మా వరుణ్. మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. థ్యాంక్ యూ. ఒక్కడు గుర్తుపెట్టుకోండి సార్, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా తన మొదటి సినిమా కొత్తదే, అప్పుడు తన కొత్త డైరెక్టరే, మర్చిపోకండి. మీలాంటి ప్రొడ్యూసర్లు ఉన్నంత కాలం మన ఫిలిం ఇండస్ట్రీ, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇలానే ఉంటుంది. ప్రేమిస్తే కవి కాని వాడికి కూడా కవిత్వం వస్తుందని నేను ప్రేమలో పడ్డాకే తెలిసింది. కనురెప్పలు కలుసుకోవాలని కలవరపడుతున్నాయి, కనుమరుగయ్యే నీ రూపాన్ని కనుపాపకి చూపించాలని. మంచివాడు అనుకుని లవ్ చేశా, అందరిలాంటి అబ్బాయివని ఈ రోజు తెలిసింది. కనులు దాటిన కన్నీరు కాసేపటికి ఆగును, నన్ను దాటిన నా ప్రేమ ఏదో ఒక రోజు నిన్ను చేరును. నువ్వు అందరిలాంటి అబ్బాయి వారు. నీవు లేని నిన్న నాకు శూన్యం, నీవు రాని రేపు నాకొక నరకం, నీతో ఉన్న ఈ క్షణాలే నాకు స్వర్గం. నీవు లేని నిన్న ఊహించలేను, నీవు రాని రేపు కోరుకోలేను. ఇట్స్ ఆల్ ఓవర్, లెట్స్ బ్రేక్ అప్. సంజన! బావా, క్యా బాతే రే. ఎక్స్పెక్ట్ చేసిన నీ సెటప్, ఫోన్లో మాట్లాడిన పికప్ చూసి ఎక్స్పెక్ట్ చేసిన ఒక్క డైలాగు నీ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయ్యేలా రెచ్చిపోతే రెనల్తో రాసిన వదులుతా, కాచుకో. చూడప్పా, నేను బీరికి బాబాయ్ లాంటోని. ఈ బాబాయిని బార్లో కొట్టినా ఇంట్లో కొట్టినా పెద్దగా ఫీల్ అవడు, కానీ ముందు పెట్టుకొని మాత్రం లేట్ చేస్తే చాలా హర్ట్ అవుతాడు. అయినా ఫ్రెండ్ ఇప్పించే బీరు తాగితే వచ్చా కిక్కే వేరబ్బా. సంజన చంపాలరా. చంపుదాం. వాళ్ళ అమ్మ నాయన టోటల్ ఫ్యామిలీని చంపేద్దాం. సంజన చంపాలరా. అవునరా, 2 వీక్స్ ఇంటికెళ్ళి వచ్చిన తర్వాత సంజనాని కలిసి అన్న ఆనందం కన్నా బాధే ఎక్కువ ఉంది.
అమ్మాయిలు లేట్గా రావడం, అబ్బాయిలు వెయిట్ చేయడం. చిన్నప్పుడు చిరంజీవి సినిమాల్లో చూసా. ప్రజెంట్ పవన్ మ్యారియా ఏం మారలా. నెక్స్ట్ జనరేషన్ జానకిరామ్, అఖిరానందన్ టెన్ సెట్ చేస్తానో చూడాలి. బాబు ఆపుతావా నీ సినిమా గోలా? లేట్గా వచ్చినందుకు సారీ సారీ సారీ. టూ క్యాపుచినో. ఏంటి? నాకు హీరోయిన్ ఛాన్స్ వచ్చిందిరా. నన్ను ఆపమని నువ్వు మొదలు పెట్టావేంటి? డైరెక్టర్ ఎవరని అడగవా? వివి వినాయక లేక అమృత చరణ్? అంత లేదు, ఎవరో షార్ట్ ఫిలిం డైరెక్టర్ అంట. ఫేస్బుక్ లో ఫొటోస్ చూసి కాంటాక్ట్ చేశారు. మరి నువ్వేమన్నావు? ఆబ్వియస్లీ ఎస్, నాకేం తక్కువ. భూమి మీదకి రాగానే తొలిసారి అమ్మను చూసిన ఆనందం, ఆ అనుభవం ఎవరికైనా జీవితంలో ఒక్కసారి మాత్రమే పరిచయం అవుతుంది. అలాంటి అనుభవం నాకు రెండోసారి పరిచయం అయింది, నిన్ను చూసిన ఆ క్షణం. అలాంటి అనుభవాన్ని వాడికి నీ ఫోటోతో పరిచయం చేసావేమో. లెంత్ ఎక్కువైనా మంచి ఫీల్ ఉందిరా. ఈ డైలాగ్స్ ఏవో నీ స్క్రిప్ట్ లో వాడొచ్చు కదా, మంచి ప్రొడ్యూసర్ అయినా దొరుకుతాడు. కానీ ఏంట్రా? అప్పీలో ఫోటోలు చూసి డైరెక్ట్ గా షూటింగ్ స్పాట్కి రమ్మన్నాడంటే అక్కడే తేడా కొడుతుంది. అంటే వాళ్ళు డైరెక్టర్ అవ్వాలన్న కళ నిజంగానే ఉంటే ఇలా ఎఫ్బీలోను వాట్సాప్లోను ఫోటోలు చూసి నీకు మెసేజ్ చేయడు. ఒకవేళ చేసినా ఒకసారి కలిసి నీతో మాట్లాడి వాడికి కావాల్సిన యాంగిల్ నీలో ఉందా లేదని ఆలోచించి యూ కెన్ డూ ఆర్ డూ నాట్, దెన్ యూ విల్ మేక్ ఎ డెసిషన్. అంతేగాని ఇలా అంటే ఈ షార్ట్ ఫిలిమ్స్ అన్ని ట్రాపా? అలా నేను చెప్పలేదే. మరి నువ్వు అంటున్నది అదే కదా ఇప్పుడు. సరే, ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను విను. ఇది సముద్రం. ఫర్ సపోజ్ దీన్నే మన ఫిలిం ఇండస్ట్రీ అనుకుందాం. మన దేశంలో ఎన్నో నదులు ప్రవహిస్తూ ఉంటాయి. అందులో 3 రకాలు. 1 ఎండకు ఎండిపోయేవి, 2 పొలాలకు పంట భూములకు ఉపయోగపడేవి, 3 ఏ ఉపయోగం లేకుండా సముద్రంలో కలిసిపోయేవి. సేమ్ అలాగే 3 టైప్స్ ఆఫ్ ఫిలిం మేకర్స్ ఉన్నారు. 1 ఏదో పొడిచేద్దాం, పీకేద్దాం, అమ్మాయిలు పడేద్దాం అని కాలేజీలో జాయిన్ అయిపోతారు. మీ అమ్మాయిలు మహాముదుర్లు కదా, ఏ టాలెంట్ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే కన్నెత్తి కూడా చూడరు. దాంతో ఏముంది, ఒక కెమెరా కొనేయడం, అమ్మాయిలను షార్ట్ ఫిల్మ్ అంటూ తిరిగేయడం. ఒక్కసారి అమ్మాయి పడిపోయింది అని నమ్మకం వచ్చిందా, కేల్ కథం దుకాన్ బంద్. వీళ్ళు టైప్ 1 అంటే ఎండకు ఎండిపోయి నది లాంటి వాళ్ళు. 2 సినిమా పిచ్చోళ్ళు, తీయడంలో కాదు చూడడంలో. వీళ్ళు కాలేజీలు మానేసి రిలీజ్ డేలని, ప్రీమియర్లని, ఫస్ట్ షోలని తెగ రివ్యూలు ఇచ్చేస్తుంటారు. దాంతో పక్కనే ఉన్న మన ఫ్రెండ్స్ ఊరికే ఉంటారుగా, బాబు మీకే అమ్మా వినండి, బావా నువ్వు తోపురా, నీకు డైరెక్షన్ మీద మంచి కమాండ్ ఉంది బావా, నువ్వు డైరెక్టర్ అయిపోతావు అనగానే వెంటనే అవన్నీ నమ్మేసి ఉన్న ఇల్లు వాకిలి వదిలేసి ఇక్కడికి వచ్చేస్తారు. ఇంకేముంది, అటు ఇంటికి వెళ్ళలేక ఇటు ఉన్నదాన్ని వదులుకోలేక ఏ ఆఫీస్ బాయ్ గానో లైట్ మ్యాన్ గానో ఉండిపోతారు. వీళ్ళు టైప్ 2. టైప్ 3 వీళ్ళని చూడగానే వీడు సినిమా కోసమే పుట్టాడరా అన్నట్లుగా ఉంటారు. వీళ్ళ మాటలు, థింకింగ్, విజన్ అబ్బో ఆ న్యూటన్ ఐన్స్టీన్లు కూడా ఉండవేమో. కానీ సరైన ఛాన్స్ కోసం ఎదురు చూస్తుంటారు. 1 and 2 కాదు, షార్ప్, సైలెంట్ అండ్ డీసెంట్. ఎన్ని కష్టాలు ఎదురైనా అయినా ఒక సినిమావాడి కష్టాలు ఇంకో సినిమావాడికి తెలిస్తేలే. ఒక పూట తిన్నా తినకపోయినా పక్కవాడికి తెలియకుండా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఛాన్స్ వచ్చిందా, ఆ వివి వినాయక్, రాజమౌళి కూడా పట్టే. వీళ్ళు టైప్ 3.
ఆ నది వెళ్ళి సముద్రంలో కలిసినట్టు వీళ్ళు ఫిలిం ఇండస్ట్రీలో కలిసిపోతారు. ఇంకా వాడే టైపు నీ ఊహకే వదిలేస్తున్నా. వాడే టైపో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం అందరు అబ్బాయిల టైప్ రా. ఏంటి? వాడితో కలిసి వర్క్ చేస్తే ఎక్కడ వాడికి పడిపోతానని భయం కదా నీకు? అవును భయమే. వాడితో చేయడం నాకు ఇష్టం లేదని ఒప్పుకోను. మీ అబ్బాయిలంతా ఇంతేరా. మమ్మల్ని పడేసేంత వరకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా పర్లేదు, ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయి. నైట్ బిజీ టూన్ వచ్చినా నేనేం అడగను. పూటకో పువ్వు రోజుకో గిఫ్ట్. వద్దురా అన్నా, అది తిను ఇది తిను, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం. పొద్దున్నే పికప్, ఈవినింగ్ డ్రాప్. తిన్నావా బంగారం, పడుకున్నావా బంగారం, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అని మెసేజ్లతో సావ దొబ్బుతారు. నైట్ ఇంటి ముందు గుర్కవాడి కన్నా బాగా డ్యూటీ చేస్తారు. పొద్దున్నే పేపర్ వాడు రాకముందే వచ్చేస్తారు. చిన్న కాఫీ అడిగితే చాలు కాఫీ డేలు, పిజ్జా హాట్లు, చాక్లెట్ రూమ్లు ఇలా అడిగింది అడగంది అక్కడికి ఇక్కడికి తిప్పి మమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి నానా కష్టాలు పడతారు. ఆ టైంలో పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్ళమన్నా రెడీగా ఉంటారు. మీరు వేసే వెధవేషాలన్నీ నమ్మేసి ఐ లవ్ యూ 2 చెప్పామా అంతే. ప్రపంచంలో ఉన్న డ్యూయల్ రోల్ సినిమాలన్నీ కలిపి చూపిస్తారు. ఏ అబ్బాయితో అయినా కొంచెం క్లోజ్ గా మాట్లాడితే ఇంకా ఆ రోజు శంకరాభరణం, కృష్ణార్జున యుద్ధం పార్ట్ 2లే. మమ్మల్ని పడేసేంత వరకు మా చుట్టూ అచ్చుకుక్కల్లా తిరిగి ఖర్చు పెడతారు. మేము పడిన తర్వాత పర్సులో నుండి ₹1 తీయడానికి ఆలోచిస్తారా మీ అబ్బాయిలు. ఖర్చా? అదెందుకు వచ్చింది? అయినా ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తారా మా అబ్బాయిలు? స్టైల్గా ఉండడానికి రోజు ఇస్త్రీ బట్టలు ఖర్చు, గ్లామర్గా కనబడడానికి పౌడర్లు, క్రీములు ఖర్చు, మీరు వచ్చేదాకా తోడున్న ఫ్రెండ్స్కి కాఫీలు, సిగరెట్లు ఖర్చు, బండి లేకపోతే చూడరుగా బండికి పెట్రోల్ ఖర్చు. బావా నీ ఫిగర్ అదిరిందిరా అంటే వెంటనే ఆనందంలో ఫ్రెండ్స్కి పార్టీ ఖర్చు. బావా నీ పోరి యావరేజ్ రా అంటే నిన్ను అందంగా చూపించడానికి ఎడిషనల్ ఖర్చు. మిమ్మల్ని సంతోషపెట్టడానికి అప్పుడప్పుడు చిన్న చిన్న గిఫ్ట్స్ ఖర్చు, సెల్ ఫోన్ మెయింటెనెన్స్, బయట హీరో అనిపించుకోవడానికి బ్యాచ్ మెయింటెనెన్స్. మీరు ఒక వారం కనబడకపోతే దేవదాసులు అయిపోవడం, అన్నం సరిగ్గా తినకపోవడం, నిద్ర సరిగ్గా పోకపోవడం, అందరి మీద చిరాకు పడ్డం, మీ నాన్న అన్న వార్నింగ్లు ఇచ్చినా మీ వెంట పడ్డం. ఇంత ప్రయత్నం చేసినా మీరు నిజంగా ప్రేమిస్తారో లేదో తెలియదు. మీతో ఉన్నప్పుడు పొర్రపాటున వేరే అమ్మాయిని చూసామా ఇంకా రోజంతా టెన్షన్సే. పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేంత వరకు ఎందుకే మాకు ఈ టెన్షన్స్? మీ ప్రేమకి పెట్టే ఖర్చుకు బదులు ఒక బీరు తాగి పడుకుంటే మీరు గుర్తుకురారు, ఏ టెన్షన్స్ ఉండవు. అయితే వెళ్ళి వాటినే ప్రేమించుకో. ప్రేమిస్తాం. మా అబ్బాయిలకి బ్రేకప్ అయిన తర్వాత కామన్ గా తోడండి అవే కదా, వాటినే ప్రేమిస్తాం. గో టు హెల్. అక్కడేదో జరిగింది గాని మామ, పున్నమి రేలు వెలుగులు చిందించే జాబిల్ని చూస్తే ప్రేయసి మనసు కనబడుతుంది. కానీ గుర్తించలేకుంది తన రూపం నిండిన నా హృదయం. వెలుగులు నిండిన పున్నమి రే ఏదో, చీకటి కమ్మిన అమావాస్య. మామా మన అబ్బాయిల బిల్డప్ అంతా అమ్మాయిల ముందే మామా. వాళ్ళ ముందు కోపంలో లోడా లోడా వాగేస్తాం కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఉంటది మామా. కడుపులోంచి బిడ్డ బయటికి వచ్చే ముందు తల్లి కూడా అంత బాధ అనుభవించదేమో. అయినా అన్ని రోజులు మనతో కలిసి తిరుగుతారు, ఎన్నో మాట్లాడుకుంటాం, షేర్ చేసుకుంటాం. ప్రేమించిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా మనతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు మామ ఈ అమ్మాయిలు. ఒక చిన్న బ్రేకప్ అనే పదంతో అన్నీ మర్చిపోతారా? ప్రేమికురాలు కాదందని ఒక ప్రేమికుడి ఆత్మహత్య. ఈ సంఘటన గురువారం మంగళగిరి దగ్గర జరిగింది. వివరాల్లోకి వెళ్ళి చాలా భయం వేసింది. ఆ తర్వాత ఆలోచిస్తే వాడి మీద జాలేసింది. జాబిలి కోసం కోటి కన్నులతో ఎదురు చూసిన తారలే తాను రాలేదని నేలజారినేమో కన్నీటి చినుకులై. ఇలా ప్రేమించే ప్రతి అమ్మాయి నెలకో 2 నెలలకో బ్రేకప్ చెప్పాలంటే నేనే గుర్తుకు రావాలి. నిజాయితీగా ప్రేమించే ప్రతి అమ్మాయికి అన్నలా తోడుంటా. వాడుకుని వదిలేద్దాం అనుకునే అమ్మాయిలకి నరకాసుండవుతా. బావా సంజన ఫోన్ రా. రే ప్రేమించడానికి 1 సెకండ్ చాలరా, కానీ ఆ ప్రేమను గెలిపించుకోవడానికి ఒక జీవితకాలం పడుతుంది. సిద్ధార్థ రియల్ లైఫ్ లవ్ ఫెయిల్యూర్ అయితే వరుణ్ గాడు రియల్ లైఫ్ లవ్ ఫెయిల్యూర్. వాన పడేట్లో ఫోన్లు ఇచ్చారా బావా? వద్దు మామ, ఈ అమ్మాయిల అబ్బాయిల్ని వైరస్లా పట్టుకున్నారు. యాంటీ వైరస్ చేద్దాం అనుకునే లోపే ఒక చిన్న ఫీలింగ్ కలిగించి మళ్ళీ వైరస్లా దూరిపోతారు. సావ దబ్బుతుందిరా బాబు.
ఇదిగా అమ్మా ఫోన్ ఇస్తున్నా, మాట్లాడరా బాబు. హలో వరుణ్. హలో హలో వరుణ్, ఆర్ యు దేర్? హలో. ఏంటి? ఒక్కసారి నేను చెప్పేది విను. అక్కడేదో మాట్లాడినా ఇంటికి వచ్చిన తర్వాత చచ్చిపోవాలనిపిస్తుందిరా. ప్రేమలో పడితే పేరెంట్స్ని మర్చిపోతారంటారు, పక్కన వాళ్ళని కూడా పట్టించుకోరంట. నిజమేనేమో, నాకు తెలియకుండానే నాలో ఎంతో మార్పు. నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఆకలి అనేది మర్చిపోయాను. ఆలోచనలతో కాలం గడుపుతున్నా. అనుక్షణం నీ ధ్యాసలో ప్రతి క్షణం పరితపిస్తున్నా. నేను ఒక గొప్ప ప్రేమికురాలన్న గర్వం. దానికి కారణం నా ఆలోచనలో వేరెవరూ లేకపోవడం. నా ప్రేమ నీ పేరైంది, నా చిరునామా నీ నీడైంది, నా గానం నీ మౌనమైంది, నా హృదయం నీ ఇల్లైంది. ఇప్పుడు కూడా నీతో మాట్లాడుతుంటే నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అలాంటిది నువ్వు నా జీవితంలో ఇంకా లేవు అన్న ఆలోచనే నన్ను కాల్ చేస్తుంది. I can't live without you. I love you, Varun. I love you so much. ఏంద్రా ఈ గోల? ఏం మాట్లాడుతున్నావు? ఇంకోసారి లవ్ చేస్తా. మోక్షజ్ఞ లీడ్ రోల్ గా పేపర్ డైరెక్షన్ లో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వచ్చిందిరా. మరి నీ ట్రైల్స్ ఎంత వరకు వచ్చాయి? మొన్నే యూవి క్రియేషన్స్ బ్యానర్ లో స్క్రిప్ట్ ఓకే అయింది. ఇంకా చరణాన్న డేట్స్ కోసం వెళ్ళాలి. బావా యాడుండో? నువ్వు యాడుంటే నాకేంటి గానీ నా క్యారెక్టర్ ఏం చేసినావు? ఒక్క నిమిషం లైన్ లో ఉండు బావా, ఒక్క నిమిషం లైన్ లో ఉండు. ఏందిరా నీ బాధ ఏందిరా? ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది భయ్యా, ఒకసారి ఫోన్ ఇస్తే. భలే టోడువే, ఛార్జింగ్ అయిపోతే ఫోన్ ఇచ్చేస్తారా? బ్లూటూత్ ఆన్ చేసుకో, ఒకరోజు పంపిస్తా. చిత్తు బావో వారిని అమ్మ పెట్టేసినావా? అమ్మా 30 రూపాయలు రీఛార్జ్ చేయమ్మా. ఓపీ చేస్తే 26 వస్తుందన్నా. మిగతా 4 రూపాయలు బిస్కెట్లు చేయమ్మా.